ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలంగా, ధైర్యంగా ఉండేది. కాని దానికి ఒక బలహీనత ఉండేది. అది తన నీడను చూసి భయపడేది. ఒకరోజు సింహం నది ఒడ్డున నీళ్లు తాగుతూ తన నీడను చూసింది. అది తన నీడను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించింది. కాని ఎంత ప్రయత్నించినా దాని నీడ దానిని వదలలేదు. సింహం చాలా అలసిపోయి నిరాశ చెందింది. అప్పుడు ఒక ముసలి తాబేలు దాని దగ్గరకు వచ్చింది. సింహం రాజా, ఎందుకు అంత బాధపడుతున్నావు అని అడిగింది. సింహం తన నీడ గురించి తాబేలుకు చెప్పింది. తాబేలు నవ్వి, నీ నీడ నీ శత్రువు కాదు, మిత్రుడు. అది నీ బలానికి, ధైర్యానికి గుర్తు అని చెప్పింది. సింహం ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది. అది తన నీడను మరోసారి చూసింది. ఈసారి దానికి భయం కలగలేదు. అది తన నీడలో తన బలాన్ని, ధైర్యాన్ని చూసింది. ఆ రోజు నుండి సింహం తన నీడను చూసి భయపడటం మానేసింది. అది తన బలహీనతను అధిగమించి మరింత బలమైన, ధైర్యమైన సింహంగా మారింది. ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే, మన బలహీనతలను చూసి భయపడకూడదు. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మన బలహీనతలలోనే మన బలం దాగి ఉంటుంది.